హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నేర్చుకున్నాం అనమాట. ఈ వీడియోలో మనం డేటా అనేది ప్రోగ్రామ్ కి ఎంత ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా గురించి నేర్చుకోబోతున్నాం. సో ద క్వశ్చన్స్ we are going to answer today is, what is the role of data in program execution? What are the different types of data? How the data is stored inside the computer? ఈ త్రీ క్వశ్చన్స్ ని మనం వన్ బై వన్ ఆన్సర్ చేసుకుంటా వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డేటా ఇన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్? లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. యూట్యూబ్, క్రోమ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఇవి త్రీ అప్లికేషన్స్ మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్, క్రోమ్ అండ్ ఇన్స్టాగ్రామ్, దీస్ ఆల్ వర్క్స్ విత్ డేటా. యూట్యూబ్ వచ్చేసి వీడియోస్ ఉంటాయి, అందులో వీడియోస్ ఆర్ షార్ట్స్. క్రోమ్ వచ్చేసి వెబ్ పేజెస్ ఉంటాయి అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి రీల్స్, ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. ఈ త్రీ సాఫ్ట్వేర్స్ లో కామన్ గా ఉన్నది ఏంటి? డేటా. డేటా లేకుండా ఈ త్రీ సాఫ్ట్వేర్స్ మనం ఇమాజిన్ చేయగలమా? లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. వీడియోస్ లేకుండా యూట్యూబ్ మనం యూజ్ చేయగలమా? ఒకవేళ యూట్యూబ్ లో వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, రీల్స్ కానీ లేకపోతే యూట్యూబ్ తో మనకేమైనా యూజ్ ఉందా? లేదు కదా. సేమ్, ఒకవేళ క్రోమ్ లో వెబ్ పేజెస్ లేకపోతే క్రోమ్ సాఫ్ట్వేర్ తో మనం ఏమైనా చేయగలమా? నో, వీ కెనాట్ డూ ఎనీథింగ్. ద సేమ్ గోస్ విత్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ, ఫొటోస్ కానీ ఇవేమీ లేకపోతే వీ కెనాట్ డూ ఎనీథింగ్. దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ Instagram. Whatever the softwares that we use in our daily life, these softwares or programs అనేవి dependent on data. So data లేకుంటే మనం program అనేది no use for us. Whatever the program that we write, it works with some kind of data. You can see here I am using a software where I am writing the content. ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కి డేటా వచ్చేసి whatever the content that I am writing, this is the data for it. ఈ డేటా లేకుండా there is no use of this program. By this, what you can understand is, whatever the programs that we are going to write, you can consider that data is the heart of the program. Data lekunda we cannot do anything with the program. That is the importance of data while writing the program. Let's see how this data is used in the program. Let's see the process of how data is used by the programs. Whenever we run some software or some program, మనం దానికి డేటా అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ ప్రొవైడ్ చేసిన డేటాని ఆ సాఫ్ట్వేర్ అనేది ప్రాసెస్ చేసి మనకు ఒక అవుట్పుట్ అనేది జనరేట్ చేసింది. ద గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీకి మనం ఏం డేటా ప్రొవైడ్ చేస్తాం? ఫస్ట్ మనం ప్రాంప్ట్ అనేది చాట్ జీపీటీకి ప్రొవైడ్ చేస్తాం. చాట్ జీపీటీకి ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత అది థింక్ చేసి, ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేసింది. సో ఇక్కడ మీరు ప్రాంప్ట్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాస్ డేటా అండ్ ద ప్రోగ్రామ్ ఇస్ చాట్ జీపీటీ. ఆ యూజర్ ఇచ్చిన డేటాని ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేసింది. సో దిస్ ఈజ్ హౌ ప్రోగ్రామ్స్ యూజువల్లీ యూజ్ ద డేటా. ఒకసారి డేటా వచ్చిన తర్వాత దాని మీద ప్రాసెసింగ్ అనేది చేసి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేసింది. వన్ మోర్ ఎగ్జాంపుల్ కెన్ బి ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్. ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ లో ఇంపార్టెంట్ డేటా ఏంటి? ఫోటో. ఒకసారి మనకి ఫోటో వచ్చిన తర్వాత ఆ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఆ ఫోటో మీద ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి ఫైనల్ ఫోటో, ఎడిటెడ్ ఫోటో అనేది మనకి అవుట్పుట్ గా జనరేట్ అయ్యింది అనమాట. సో దిస్ ఈస్ హౌ ప్రోగ్రామ్స్ యూస్ డేటా. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డేటా ఇన్ అ ప్రోగ్రామ్? ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా? దీన్నే మనం డేటా టైప్స్ అని కూడా అంటాం. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ టూ అప్లికేషన్స్. అందులో ఏ డేటాని మనం స్టోర్ చేసుకుంటున్నామో చూసి ఆ డేటాకి కరస్పాండింగ్ డేటా టైప్ ని మనం అర్థం చేసుకుందాం. హియర్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఐ హావ్ టేకెన్ ఎ ప్రొడక్ట్ ఫ్రమ్ అమెజాన్. ఈ ప్రొడక్ట్ స్క్రీన్ షాట్ లో మనం ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ గా ఉందో కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ టైప్ ఆఫ్ డేటా వచ్చేసి దిస్ టైటిల్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఈ టైటిల్లో మీరు చూసినట్లయితే కనుక నెంబర్స్, ఆల్ఫాబెట్స్ అన్ని కాంబినేషన్ అవైలబుల్ గా ఉన్నాయి. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ టెక్స్ట్ డేటా. ద నెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా we have is this reviews count. This you can consider as integers. The next type of data is the review itself. When you compare this review and the review count, these are two different types of numbers. 33 అనేది it's an integer. 4.6 వచ్చేసి it's a decimal value. So until now we have seen three different types of data: text, integer and decimals. Let's take another example.
and check what are the different types of data are available in that example. The next example is, here I have taken my channel page. So this is an example of YouTube. ఇక్కడ చూసినట్లయితే గనుక we have the channel name. So the channel name is text. Next we have video count. It's a number. And in number, it's a integer. One more data we have is the subscribers count. So this is also an example of integer. And we have one more example of text data, which is the description. So this you can consider it as a text type of data. If you look at the page carefully, we have one more type of data, which is this subscribe button. If you have already subscribed to this channel, it will show you subscribe. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అని చూపిస్తుంది. యూజువల్గా దీస్ కైండ్ ఆఫ్ బటన్స్ కి దే విల్ యూస్ వాల్యూస్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే గనక ఇట్స్ వాల్యూ విల్ బి ట్రూ. సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే గనక ఇట్ విల్ బి ఫాల్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా దట్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ any type of application. These are the four main categories. So the four main types of data is text, integer, true or false, and the decimal values. So let's try to understand what are these types technical names. Programming లో ఈ డేటా టైప్స్ ని మనం ఏమని పిలుస్తామో చూద్దాం. Integer values ని మనం we call them integers itself. Usually these integers are represent with షార్ట్ నేమ్ కాల్డ్ ఇంట్. ప్రోగ్రామ్ లో మనం ఎక్కడైనా సరే ఇంట్ ఆర్ ఇంటీజర్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ అ కౌంటింగ్ నంబర్స్. లైక్ ఇట్ కెన్ బి -2, 2, 3, 4, 10. ఈ నంబర్స్ ని మనం ఇంటీజర్స్ అని అంటాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ నంబర్స్ ఇస్ డెసిమల్స్. డెసిమల్స్ ని మనం ఫ్లోట్ ఆర్ డబల్ అని చెప్పి పిలుస్తాం అనమాట. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ నంబర్స్ వేర్ వీ హ్యావ్ ద డెసిమల్ పాయింట్ వాల్యూస్ like -2.5, 4.3, 2, 6.7. ఇలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ని మనం ఫ్లోట్ ఆర్ డబల్ వాల్యూస్ అంటాం. పైథాన్ లో వి కాల్ దెమ్ ఫ్లోట్ వాల్యూస్. సమ్ అదర్ లాంగ్వేజ్ వి కాల్ దెమ్ డబల్ వాల్యూస్. టెక్స్ట్ కైండ్ ఆఫ్ డేటా, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్ట్రింగ్స్. Usually their strings are written inside double quotes or single quotes. Whatever the content that you write inside double quote or single quote, it is considered as a string. Example, Shahrukh. Decode with SK. So these you can consider it as text. Out of 4 data types, we have covered 3 of them. The next type of data is true or false. The name for this data type is Boolean. Usually in programs, we represent them using a short name called bool. And strings ni manam will represent them using str. So this is the short form for string. Boolean is a data type which only accepts 2 values, either true or false. These are the 4 main data types in Python. Python లో ఈ 4 డేటా టైప్సే కాకుండా ఇంకా చాలా డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. మనం కోర్స్ లో ముందుకు వెళ్లే కొద్దీ ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా గురించి కూడా డిస్కస్ చేసుకుందాం మనం. బేసికల్లీ ఈ 4 డేటా టైప్స్ అనేవి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా సరే కామన్ డేటా టైప్స్ అన్నమాట. ఇంటీజర్స్, డెసిమల్స్, టెక్స్ట్, ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్. ఈ టైప్స్ ఆఫ్ డేటాకి ప్రోగ్రామ్ రిలేటెడ్ డేటా టైప్స్ వచ్చేసి ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్. In the next few classes, we are going to do some of the projects using this data type. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం? What is the role of data in program execution గురించి తెలుసుకున్నాం. What are the different types of data కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి how the data is stored inside the computer. ఈ డేటాని స్టోర్ చేయడానికి మనం ప్రోగ్రామ్ లో వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం అనమాట. స్కూల్లో ఒకవేళ మీరు మ్యాథ్ ని యూజ్ చేసినట్లయితే గనక మ్యాథ్స్ లో ఈ వేరియబుల్ కాన్సెప్ట్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. లైక్ ఏజ్ ఈక్వల్ టు 12. హియర్ ఏజ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద వేరియబుల్. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఎ కంటైనర్. సో ఒకవేళ మీరు ఏజ్ అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నారంటే ఇలా ఒక కంటైనర్ అనేది మీ మెమరీ ఇన్ ద సెన్స్ ర్యామ్ లో క్రియేట్ అవుతుంది. ఇలా కంటైనర్ అనేది ఒకటి క్రియేట్ అయ్యి ఆ కంటైనర్ నేమ్ వచ్చేసి
ఏజ్ అని చెప్పి మన సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. ఇలా కంటైనర్ అనేది క్రియేట్ అయిన తర్వాత దీంట్లో వాల్యూ అనేది స్టోర్ చేస్తాం మనం. సో, ఇలా వచ్చేసి మనం డేటాని కంప్యూటర్‌లో స్టోర్ చేస్తాం. Whenever we are writing any program, we store the data in the forms of variables. ఈ వేరియబుల్స్ అంటే ఏంటి? పైథాన్‌లో వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేస్తాం? ఈ వేరియబుల్స్‌కి ఏం రూల్స్ ఉన్నాయి? ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, థిస్ ఈస్ ఇట్ ఫర్ థిస్ వీడియో. రేపటి వీడియోలో మనం వేరియబుల్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? మనం ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్‌ని రాసి ఈ వేరియబుల్స్‌లో వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాయో డిస్కస్ చేద్దాం. ఓకే దెన్ లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. బై.